గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా K6 ప్రేక్షకులకి రక్షాబంధన శుభాకాంక్షలు. మరి ఈరోజు ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసునామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, తిథి పౌర్ణమి మధ్యాహ్నం 1:25, తదుపరి పాడ్యమి, నక్షత్రం శ్రావణం మధ్యాహ్నం 2:24, తదుపరి ధనిష్ట, వర్జం సాయంత్రం 6:18 నుంచి 7:52, దుర్ముహూర్తం ఉదయం 6 నుంచి 7:41, అమృత గడియలు తెల్లవారుజామున 3:42 నుంచి 5:16, రావుకాలం ఉదయం 9 నుంచి 10:30, సూర్యోదయం ఉదయం 6, సూర్యాస్తమయం సాయంత్రం 6:40. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే రష్యాతో బంధం మరింత బలోపేతం, మోదీ పుతిన్ నిర్ణయం, ఇరువురు నేతల ఫోన్ సంభాషణ, అమెరికా సుంకాల మోతవేళ కీలక పరిణామం, సెన్సెక్స్ 80,000 దిగువకు, సుంకాల ప్రభావంతో రూపాయలు 4.72 లక్షల కోట్ల సంపద ఆవిరి. సుంకాల సమస్య తేలితేనే అప్పటిదాకా భారత్తో చర్చలు ప్రసక్తే లేదు అంటూ ట్రంప్ తెలిపారట. అది వ్యవస్థీకృత దోపిడీ, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ రాజద్రోహం, సమయం వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టామంటూ రాహుల్ తెలిపారట. మీ ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వండి, కాంగ్రెస్ అగ్రనేతకు ఈసీ సూచన, లేదంటే జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారట. నెల రోజుల్లో కొత్త రైల్వే జోన్ నోటిఫికేషన్, డిసెంబర్ లేదా సంక్రాంతికి అపాయింటెడ్ డే. దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన, దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు వేగవంతం, కొత్త జోన్కి పిహెచ్ఓడిల నియామకం షురూ. డేటా ఆపేసిన ఇంటర్నెట్ కాల్ వస్తుందా? అది సైబర్ మోసగల సిమ్ బాక్స్ దందా కావచ్చు. గోల్డెన్ ట్రయాంగిల్ మూటాల సరికొత్త మాయ ఇదట. మూసి పునర్జీవంతోనే వరదకు పరిష్కారం, నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండకూడదు. నగరంలో ఎక్కడ వర్షం పడినా వరద మూసిలోకి చేరేలా అనుసంధానం జరగాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గజా స్వాధీనం, ఇజ్రాయెల్ ప్రధాని ప్రతిపాదనకు ఆ దేశ భద్రతా కేబినెట్ ఆమోదం, ఖండించిన ప్రపంచ దేశాలు. ముగ్గురు తప్ప అందరూ బాధితులే, కుమార్తె అల్లుడిని వదలకుండా ఫోన్లపై నిఘా ఉంచారు. ఫోన్ ట్యాపింగ్తో కేటీఆర్ కోట్లు తీసుకున్నారు. బండి సంజయ్ ఆరోపణ, సీట్కు వాగ్మూలం. నాపై చేసిన ఆరోపణలన్నీ బండి సంజయ్ వెనక్కి తీసుకోవాలి, 48 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే లీగల్ నోటీసులంటూ కేటీఆర్ హెచ్చరించారట. ఫిరాయింపు ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టుకు భరోసా నిర్ణయం. ప్రాణాలతో చెలగాటం, రాష్ట్రంలో పలు చోట్ల ప్రమాదకరంగా లో లెవెల్ కల్వర్టులు, నీటి మట్టాన్ని సూచించే గేజ్లు, గైడ్ పోస్టులు లేవు, ప్రమాణాలకు నీళ్లు వదులుతున్న ప్రభుత్వ శాఖలు అని చెప్పేసి వార్త ఇచ్చారు. ఇవి ఈనాడులోని వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే కోర్ వదిలి కల చెదిరి, తీవ్ర ఒడిదుడుకులలో ఐటీ ఉద్యోగులు, కోర్ గ్రూపులు వదిలి సిఎస్సి వైపు పరుగులు. కొన్నేళ్లుగా ఇదే విధానం సాగడంతో మారిపోయిన పరిస్థితులు. నాడు ఏరుకోరి పిలిచిన కంపెనీలు ముందే నేడు జాబ్ కోసం క్యూలు, కొత్త వారికి ప్యాకేజ్లు కరువు, ఉన్నవారికి లేఆఫ్లు గుబులు అంటూ వార్తిచ్చారు. బదులు ఇవ్వకుండా బెదిరింపుల, పార్లమెంట్లో ప్రమాణం చేశాం మళ్ళీ చేయాలా, ఎలక్ట్రానిక్ ఓటర్ డేటా అందజేస్తే ప్రధాని పదవిని మోదీ చోటు చేశారని నిరూపిస్తాం, ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి, లేకపోతే ఏదో ఒక రోజు వారిపై చర్యలు తీసుకోవడం ఖాయమంటూ, రాజ్యాంగంపై మీరు దాడి చేస్తే మేము మీపై దాడి చేస్తాం, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరిక. బెంగళూరులో ఓటు అధికార్ ర్యాలీ నిర్వహించారట. సిబిఐ విచారణ జరిపించాలి, ఫోన్ ట్యాపింగ్పై బండి సంజయ్, క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు లాగుతా అంటూ కేటీఆర్ అన్నారట. వరద సమస్యకు మూసి పునర్జీవమే పరిష్కారం, హైదరాబాద్లో భారీ వర్షాలను తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారట. ఫార్మా పైన టారిఫ్ పిడుగు, ఫార్మాను కూడా సుంకాల్లో చేరుస్తామని, 250% టారిఫ్లు వేస్తామని ట్రంప్ వార్నింగ్లు ఇస్తున్నారు. ఇదే జరిగితే అమెరికాయే ప్రధాన ఆదాయ వనరుగా సాగుతున్న భారత ఫార్మా కంపెనీలకు ఇబ్బందులు తప్పవంటున్నారు. పీఎం ఉజ్వలకు రూపాయలు 12,000 కోట్లు, రక్షాబంధన్ వేడుకల వేళ మహిళలకు శుభవార్త. ఉజ్వల యోజనకు ఈ ఏడాది కేంద్రం రూపాయలు 12,060 కోట్లు వెచ్చించనుందట. పార్లమెంట్లో మిన్నంటిన నిరసనలు, బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్పై ప్రభుత్వం వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఉభయ సభలో నినాదించాయట. ఇకపై రాష్ట్ర విద్యా విధానం, జాతీయ విద్యా విధానానికి ప్రత్యామ్నాయంగా తమిళనాడు రాష్ట్ర విద్యా విధానాన్ని తీసుకొచ్చిందట.
రష్యా నుంచి కొనుక్కుంటే భారమే. ట్రంప్ సుంకాల మోత నేపథ్యంలో రష్యా నుంచి ముడి చమురు కొనడం ఆపేస్తే భారత్పై మోయలేని భారం పడటం ఖాయమని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే జేడీపీలో బీసీలో డబుల్ 42% రిజర్వేషన్తో దాదాపు సగం చైర్మన్లు బీసీలే ఉన్నారు. ఉన్నత పదవుల్లో గణనీయంగా పెరగనున్న ప్రాతినిధ్యం. ప్రస్తుతం 32 మందిలో 7. పంచాయతీలో పెరిగేది కొద్ది శాతమేనా? స్థానిక సంస్థలో ఇప్పటికైనా 40% ప్రాతినిధ్యం. జిల్లాల వారీగా చూస్తే 30 నుంచి 55%. చాలా చోట్ల జనరల్ స్థానాల్లోనూ బీసీల గెలుపు. పార్టీలే చొరవ చూపి 42% అవకాశం ఇస్తే భవిష్యత్తులో చట్టసభలో ఎక్కువ మంది బీసీలే అంటున్నారు. వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు. అలహాబాద్ హైకోర్టు జడ్జిపై ఆదేశాలు ఉపసంహరణ. తీర్పు నుంచి సంబంధిత 2 పేర్ల తొలగింపు. సిజేఐ విజ్ఞప్తి మేరకేనన్న సుప్రీం జడ్జి జస్టిస్ పార్దివాలా. కేసును పునర్విచారణని అలహాబాద్ హైకోర్టుకు ఆదేశం. ఆ నంబర్ అమిత్ షాదే. కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన మాటలు వినేశారా అంటూ వార్తించారు. రసాయన ఎరువులకు నానో తోడు. పోషకాలు ఎక్కువ, పర్యావరణానికి మేలు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సిఫారసు. ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలి అనే వార్తిచ్చారు. అమెరికా ఆయుధాల కొనుగోలు నిలిపివేత. భారత్తో వాణిజ్య చర్చలు ఉండవు. ఓట్ చోరీపై దేశవ్యాప్త ఉద్యమం. అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని వదలం. ₹562 కోట్లు. రాష్ట్రంలో తోషిబా పెట్టుబడులు. యువతకు 250కి పైగా ఉద్యోగాలు. ప్రతి చుక్క వరద మూసికి చేరాలి. చెరువులు నాలాల్ని మూసికి అనుసంధానించాలి. రాజధాని వరదకు మూసి పునర్జీవనమే పరిష్కారం. అప్పుడే నగరంలో కాలనీలన్నీ సురక్షితం. నల్గొండ పాలమూరు జిల్లాలో భారీ వర్షం. చౌటుప్పల్లో ప్రవాహంలో చిక్కుకున్న కారు. వాహనంలో 7. తాడు సాయంతో అందరినీ బయటకు తీసిన స్థానికులు. ఆర్టీసీకి భారీగా రాఖీ పండగ వార్షిక సెలవులతో సొంతూళ్లకు ఇదే అదునుగా 41 నుంచి 50% ఛార్జీలు పెంచిన ఆర్టీసీ. ప్రత్యేక బస్సుల పేరుతో ప్రయాణికులపై భారం అడ్డుగోలుగా తోచేస్తున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేశారట. తమిళనాట ద్విభాషా విద్యా విధానమే కేంద్ర విద్యా విధానానికి ప్రత్యామ్నాయంగా. ఉజ్వలకు ₹12,000 కోట్లు ఆవార్తించారు. సింగూర్ డ్యాం రక్షణకు చర్యలు తీసుకొని అంటూ ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పునరుద్ధరణకు రోడ్ మ్యాప్. ఈఎన్సీ మహమ్మద్ అజద్ హుసేన్ చిన్న లీకేజ్లను సరిచేస్తాం, ఇప్పటికిప్పుడు ప్రమాదమేమీ లేదు అంటూ వార్తిచ్చారు. జబల్పూర్లో పసిడికొండ 100 హెక్టార్లలో లక్షల టన్నుల బంగారం నిల్వలు. మధ్యప్రదేశ్లో గుర్తించిన జిఎస్ఐ. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ. పలువురు గులాబీ మాజీ ఎమ్మెల్సీలు మాతో టచ్లో ఉన్నారు. రేపు బీజేపీలోకి గువ్వల బాలరాజు. అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతలు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారనే వార్తనిచ్చారు. అమెరికా ఆయుధాలు కొనుగోలు నిలిపివేత ఆ వార్తనిచ్చారు. సుంకాల నేపథ్యంలో భారత్ యోచన. రసాయన ఎరువులకు నానో తోడు. ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే భారత్తో చర్చలుండవు. టారిఫ్ వివాదం సద్దు మణిగే వరకు అంతే తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 5 దాటితే హ్యాండ్స్ అప్. మొగులు నల్లగైతే బుగులు పడుతున్న నగరం. సాయంత్రం 5 దాటితే ట్రాఫిక్ చక్రబంధం. 5 సెంటీమీటర్ నుంచి వాన పడితే నరకం. అన్నిట్లో వేలు పెట్టి జారుకున్న హైడ్రా. చేతులు ఎత్తేస్తున్న జిహెచ్ఎంసీ పోలీసు. బడుగుల బీమాపై పిడుగు. బీఆర్ఎస్ తెచ్చిన సోషల్ సెక్యూరిటీ స్కీమ్కు కాంగ్రెస్ మంగళం. సీతారామపై శీతకను. డమ్మీ వర్సిటీ ఫేక్ కోర్సులు. నకిలీ సమస్యతో ఎంఓయూలో జేఎన్టీయూ తప్పటడుగులు. ఏది అక్రమం సక్రమం. కాంగ్రెస్ సర్కార్ తీరుతో హైదరాబాద్ వాసుల్లో సందిగ్ధం. ఆన్లైన్ రైల్ టికెట్కు కన్వీనియన్స్ ఫీజ్. నాన్ ఏసీ టికెట్కు ₹10 ప్లస్ జీఎస్టీ. ఏసీ టికెట్కు ₹20కి పైనే. అక్కా చెల్లెళ్లపై ఆర్టీసీ స్పెషల్ బాధలు. రాఖీ పండుగకు ప్రత్యేక ఛార్జీలు వడ్డింపు. 20 నుంచి 30% ఛార్జీలు పెంపు. కడియంపై వేలాడుతున్న కత్తులు. తాజా అప్పు 1000 కోట్లు. ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిన రేవంత్ సర్కార్. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 31,000 కోట్ల రుణ సమీకరణ అంటూ వార్తిచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. शिवोऽहं न मे मृत्युशङ्का न मे जातिभेदा पिता नैव मे नैव माता न जन्म न मे मृत्यु
शङ्का न मे जाति भेद पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्त सर्वत्र सर्वेन्द्रियाणाम् अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समात्वं न मुक्तिर्न बन्ध सदा मे समात्वं न मुक्तिर्न बन्ध चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 कृतेन अनेन अद्य दिने श्री शंकराचार्य विरचितं श्री शिवनिर्माण शतक स्तोत्र पाठाख्येन कर्मणाधीश्वर भवानी शंकर महारुद्र महामृत्युंजय श्री भगवत्केदारेश्वर चरणारविंदं प्रीयतां नमः। श्री साष्टांग शिवार्पणमस्तु शिवायै इदं नमः। श्री साष्टांग जगदम्बार्पणमस्तु अम्बा प्रियतां नमः। हर ओं तत्सत् हर ओं तत्सत् हर ओं तत्सत्। बोलो केदारेश्वर महादेव की जय। श्री श्री अम्बे मातु की जय। सत्य सनातन वैदिक धर्म की जय। ओम नमः पार्वती पतये शिव हर 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 महादेव शंभो। जय शंभुनाथ दिगंबरं जय शंभुनाथ दिगंबरं करुणाकरं जगदीश्वरं जय शंभुनाथ दिगंबरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं मृगछाल अंगसुशोभितं करमालदण्डविराजितं मृगछाल अंगसुशोभितं करमालदण्डविराजितं यमकालपाशविमोचकं यमकालपाशविमोचकं करुणाकरं जगदीश्वरं जय शंभुनाथ दिगंबरं जय शंभुनाथ दिगंबरं करुणाकरं
जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं गलरुण्डमाल कपाल व्याल तनभस्म शोभित सुन्दरं गलरुण्डमाल कपाल व्याल तनभस्म शोभित सुन्दरं तव शक्ति अङ्गसुशोभितं तव शक्ति अङ्गसुशोभितं करुणाकरं जगदीश्वरं जय शम्भुनाथ दिगम्बरं जय शम्भुनाथ दिगम्बरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं हे दक्षयज्ञविनाशकं हे कामदाहनकारणं हे दक्षयज्ञविनाशकं हे कामदाहनकारणं श्रीगणेशस्कन्दनमस्कृतं श्रीगणेश పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలు చూసుకున్నట్లయితే ఆట పట్టిస్తే జైలుకు వెళ్లాల్సిందే, ఆకతాయిలపై కఠిన చర్యలు, సిపి ప్రత్యేక దృష్టి అనే వార్త ఇచ్చారు. వరలక్ష్మి నమస్తుతే, వరాలను ఇచ్చే వరలక్ష్మి మాత సకల సంపదలు సౌభాగ్యాలను అందివ్వవే అంటూ వరలక్ష్మి జిల్లా వ్యాప్తంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించాలనే వార్త ఇచ్చారు. రైతు బజార్లను వినియోగంలోకి తేవాలి, నగరంలో ఏర్పాటు చేసిన రైతు బజార్లను వినియోగంలోకి తీసుకురావాలని పాలనాధికారి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నలిపేద్దాం నులిపురుగులను, కడుపులో నులిపురుగులతో పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారని చెప్పేసి ఆవార్తించారు. మొక్కలు పెంచండి, డబ్బులు తీసుకోండి, కార్బన్ క్రెడిట్తో భాగంగా నిధులు కేటాయింపు, సరిపడా ఎరువుల నిల్వలు. నవీపేట్ జిల్లా కేంద్రంలో మినీ స్టేడియం అవసరం, అర్బన్ ఎమ్మెల్యే దల్పల్ సూర్యనారాయణ తెలిపారు. బోధన మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్గా రాజు. జాడలేని రాగిచావా, విద్యార్థులకు తప్పని ఆకలి చదువులు, అన్నీ తానే అన్నే ప్రాణమై, అక్క చెల్లెల ఉన్నతిలో సోదరులు, నేడు రాఖీ పౌర్ణమి అనే అంశాన్ని ఇచ్చారు. నూతన సాంకేతికతతో పలు సేవలు వేగవంతం, లాభాలు అంటూ బురుడి ₹1,00,000కు పైగా లూటి, 18 తులాల బంగారంతో పరారి, పన్ను వసూలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ఇవి ఈరాల్లోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకుంటే స్టేడియం మూసేది, ఒక్క అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కి. ఇండోర్ స్టేడియం విషయంలోనూ ఇదే పరిస్థితి. సౌకర్యాలు లేకున్నా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు. పాత కలెక్టరేట్ మైదానంలో ఎల్బీ స్టేడియం తరహాలో నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ కళాశాల గ్రౌండ్గా ఎంసీఐకు చూపిస్తున్నట్లు చర్చ జరుగుతుందట. ఈవీఎం గౌడను సందర్శించిన కలెక్టర్ బంగారంతో ఉడాయించిన బెంగాలీ బ్రదర్స్, రైతు బజార్లను సద్వినియోగం చేసుకోవాలి. లక్ష్మీ ఆయకట్టులో జోరుగా వరి నాట్లు, నీటి విడుదలతో రైతులు హర్షం. ప్రజాప్రతినిధులు అడిగిన లీజుకు ఇవ్వని సిఎస్ఐ మెదక్ డయాసిస్ పెద్దలు. సిఎంసి మోసంలో అసలు సూత్రధారులు ఎవరు అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. వైభవంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. విద్యార్థులకు ప్రయోగం ఎప్పుడు, ప్రభుత్వ పాఠశాలలో కానరాని సైన్స్ పరికరాలు, కొన్నేళ్లుగా విడుదల కాని నిధులు, మార్కెట్లో రాఖీల కొనుగోలు సందడి, సెర్పు సీఈఓకు కమ్మర్పల్లి పిండి వంటలు,
క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇందల్వాయి ఆలయంలో చోరీ, బాలుడు కిడ్నాప్ అయిన ఘటన మోపాల్లో చోటు చేసుకుంది. బ్రహ్మజివాడిలో ఒకరు ఆత్మహత్య. తాడివాయి దాబాపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేశారు. గమ్మర్పల్లిలో గంజాయి పట్టివేత, హత్య కేసులో నిందితుడు అరెస్టు మోడతాడు. ఇసుక టిప్పర్లు పట్టివేత అని చెప్పేసి అవార్డు తెచ్చారు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే అనురాగ బంధం జిల్లాలో రాఖీ సందడి, మార్కెట్లో రద్దీగా రాఖీ సెంటర్లు, కొనుగోళ్లతో కిటకిటలాడిన దుకాణ సముదాయాలు, జోరుగా విక్రయాలు. నేడే రాఖీ పర్వదినం. ఈవీఎం గోదాంను సందర్శించిన కలెక్టర్. వైభవంగా వరలక్ష్మి వ్రతం, జిల్లా వ్యాప్తంగా సందడిగా మారిన ఆలయాలు, అభిషేకాలు, అర్చనలతో లక్ష్మీదేవికి పూజలు. స్థానిక యుద్ధం గెలిపే లక్ష్యం. లోకల్ బాడీల ఎలక్షన్ తర్వాతే అస్సాం పార్టీలో కొత్త అధ్యక్షులు. అప్పటి వరకు పాత వారినే కొనసాగించాలని నిర్ణయం. మార్పులు చేర్పులతో ఇబ్బందులు కలుగుతాయనే భావన. డీసీసీ కుర్చీ ఆశ వాళ్లకు నిరాశే. నగర అధ్యక్షుల నియామకం ఇప్పట్లో లేనట్లే. బ్యాలెట్ పోర్కు ముందుగానే నామినేటెడ్ తాయిలాలు. పక్కా వ్యూహంతో నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం. 15 ఆగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు. వర్షాల నేపథ్యంలో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలి. అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలి. శాఖల పనితీరు తెలిపేలా శకటాలు, స్టాల్స్. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. రైతు బజార్లను వినియోగించుకోవాలి. రోడ్డు పక్కన విక్రయాలతో ట్రాఫిక్ అంతరాయం. రైతు బజార్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. నగరంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. గలగల గోదావరి ఎస్ఆర్ఎస్పీ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల. ప్రాజెక్టులోకి 7,593 క్యూసెక్ల ఇన్ఫ్లో. రహదారి విస్తరణ పనులు చేపట్టేదెన్నడో అర్ధాంతరంగా నిలిచిన రోడ్డు పనులు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు. ప్రయాణికులకు బురద కష్టాలు తప్పేదెన్నడో అనే వార్తిచ్చారు. పంచాయతీ కార్మికులు వేతనాలను పెంచాలి అంటూ వార్తిచ్చారు. కనీస వేతనం 26,000 అందించాలి. జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపై దృష్టి పెట్టాలి. క్రీడాకారులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ఇందూర్ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఆహా ఏమి రుచి. సెర్ప్ సిఓకు కమ్మర్పల్లి పిండి వంటలు అందజేసిన ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు అవార్డిచ్చారు. డ్రామాలతో బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ అంటూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారని వార్తిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే వాహనదారులపై ఏ ఆయుధం. ట్రాఫిక్ ఉల్లంఘనలకు కృత్రిమ మేధ. ఆటోమేటిక్ చలాలను పోలీసులు ఏర్పాట్లు. కూడల వద్ద అధునాతనమైన కెమెరాలతో నిఘా. వాహనదారులకు నిమిషాల్లోనే జరిమానా. పకడ్బందీగా మోటార్ వెహికల్ యాక్ట్ అమలు. డ్రంక్ అండ్ డ్రైవ్కు మాత్రం ప్రత్యక్షంగా టెస్టులు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ 42% రిజర్వేషన్లు అన్ని బుకాయించారు అంటూ వార్తిచ్చారు. ఉద్యమ నేత జోలికొస్తే కాంగ్రెస్కు ఉప్పు పాతరంటూ జీవన్ రెడ్డి తెలిపారు. నేడు రక్షాబంధన్, శ్రావణ పూర్ణిమ వేళ సోదరులకు రక్షగా. ఉమ్మడి జిల్లాలో జోరుగా విక్రయాలు. కిటకిటలాడిన రాఖీ దుకాణాలు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కామారెడ్డి కలెక్టర్ తెలిపారు. మాచారెడ్డి సొసైటీ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. నగరంలో కొత్త తరహా సైబర్ మోసం. మిర్రర్ ఆప్షన్ ద్వారా ఖాతా నుంచి డబ్బులు ఖాళీ. ₹3.10 లక్షలు మోసపోయాడు ఒక కానిస్టేబుల్ అంటూ వార్తిచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.